మీరంటే నాకు రెస్పెక్ట్ సార్. థ్యాంక్ యూ ఎందుకంటే సినిమాని చూసే విధానం, రైట్ సినిమాని తీసే విధానం, సినిమాని రాసే విధానం, రైట్ ఈ 3 ఏదైతే మార్చిన రైట్ కొంతమంది డైరెక్టర్‌లో మీరు నాకు బాగా నచ్చుతారు. థ్యాంక్ యూ. దట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. కానీ భయం ఉంది. మీ షార్ట్ ఫిల్మ్ చూస్తే సార్ ఎక్కడ ఫ్రేమ్ రైట్ సార్. ఒక చోట స్టడీగా లేదు ఫ్రేమ్. రైట్ మీ షార్ట్ ఫిల్మ్స్ Right. చూసినప్పుడు అప్పుడే అర్థమైంది రైట్ ఇతను ఏదో కొత్తగా చెప్పాలనుకుంటున్నాడు. ఎస్ సార్. అసలు ఫ్రేమ్ లో ఉండదు. రైట్ అది లెంత్, విడ్త్, వెనకాల Right. ఫోకస్ ఏమి ఉండదు. రైట్ నేను ఎలా చూస్తాను Right. సమాజాన్ని, రైట్ నేను ఎలా మనుషుల్ని చూస్తాను, రైట్ సేమ్ అలాగే రిఫ్లెక్ట్ అయినట్టు అనిపించింది. దట్ ఈస్ ద అటెంప్ట్ అట్లీస్ట్. అవును అవును. మీరు సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ వేసుకుని వస్తారు, కరెక్ట్. కొత్తగా ఏదో రాయాలి, కొత్తగా చూపించాలన్న బ్యాగ్ ఉంటుంది. మీరు సినిమాని మార్చగలిగారా, సినిమా మిమ్మల్ని మార్చిందా? బోత్ యాక్చువల్లీ సార్. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో నేను ఏమైనా చేంజ్ తేయగలిగినానా లేదా అన్నది ఐ థింక్ ఒక్కసారికి నేను రిటైర్ అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత వెనకాల చూసుకుంటానేమో కానీ ఇప్పుడు చూడరు. వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆల్వేస్ కిల్స్. అది నేను కొంచెం ఎర్లీ ఆన్ నేర్చుకున్నాను కూడా. అది మా నాన్న వల్లనో అమ్మ వల్లనో కానీ ఎక్కడనో అక్కడ మనకి ఈగో వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అట్లా చాలా మూమెంట్స్ ఉన్నాయి నాకు కూడా. ఒకటి యాడమెంట్ బిహేవియర్ కూడా వస్తూ ఉంటుంది, కానీ ఇట్ వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్ నాట్ టు స్ట్రే అవే ఫ్రమ్ ద క్రాఫ్ట్. ఒకటి ఏంటి అంటే లక్కీగా అమ్మ నాన్న కూడా గేవ్ మీ అన్ ఎన్వైరన్మెంట్ టు వర్క్ ఫ్రీలీ అనమాట. క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే ఈజీగా బోర్ కొట్టేస్తుంది మనకి. సో అదొకటి నేను కొంచెము హ్యాండిల్ చేయడానికి నాకు టైం పట్టింది. ద మూమెంట్ ఐ కేమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ, పెళ్లి చూపులతోటి ఒక బ్లిస్ఫుల్ ఇగ్నోరెన్స్ ఉన్నిందనమాట. అంటే సినిమా లాంగ్వేజ్ అన్నది నాకు అవగాహన లేకుండా దాని గురించి దానికి అసోసియేట్ అయిన ఫియర్స్ నా దగ్గర లేవు. అదే రూల్స్ తెలియకపోవడమే ఒక లక్షణమైంది అది అనమాట. కాకపోతే ఇప్పుడు ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ద రూల్స్ అండ్ ఐఎమ్ కాన్షియస్లీ బ్రేకింగ్ దెమ్ ఇన్ మై ఓన్ క్రాఫ్ట్ అన్నప్పుడు దాంతో ఉన్న ప్రెషర్ ఇంకా భయం నన్ను కొంచెం వరకు చేంజ్ చేసింది. అది మంచికా చెడుకానో ఓన్లీ టైమ్ విల్ టెల్. బట్ ఐఎమ్ కాన్షియస్ నాట్ టు గో అవే ఫ్రమ్ ద ఆథెంటిసిటీ ఆఫ్ మై క్రాఫ్ట్. ఎందుకు అంటే నేను చేసినాను అంటే దేర్ ఆర్ మూమెంట్స్. ఇప్పుడు పెళ్లి చూపుల్లో కూడా వాళ్ళిద్దరు ఇట్లా కరణ్ జోహర్ స్టైల్లో ఇట్లా కలుస్తారు, మ్యూజిక్ వేస్తాం. నాకు అది అస్సలు నచ్చలేదు. ఐ డిడ్ నాట్ అప్రూవ్ ఇట్. కాకపోతే ఇమ్మెన్స్ ప్రెషర్ వాజ్ దేర్ దట్ అరే వాళ్ళు పోస్టర్లో ఉన్న వాళ్ళు లాస్ట్కి కలవకపోతే సినిమా హిట్ అవ్వదు అని అన్నప్పుడు ఆ భయానికి నేను అది చేసినాను కదా. ఇప్పటికీ ఇట్ స్టిల్ హాంట్స్ మీ ఇంటర్నల్గా. చేసి ఉండకపోతే ఏమయ్యేది? చేసి ఉండకపోతే ఏం చేస్తారు? ఐ వుడ్ హ్యావ్ జస్ట్ లెఫ్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. వాడి దారిలో వెళ్ళిపోతాడు, అమ్మాయి వేరే దారిలో వెళ్ళిపోతుంది. కాకపోతే వై షుడ్ బి గ్లోరిఫై? అంటే ఇప్పుడు ఒకడు ఏదో చేస్తున్నాడు, వాడు గెలిచినాడు అని చూపించడంలో గ్లోరిఫికేషన్ ఆఫ్ విన్నింగ్. ఎంతమంది గెలుస్తారు? ఎంతో మంది ఇప్పుడు సినిమా తీద్దామని బయటకు వస్తారు. హౌ మెనీ పీపుల్ విన్? ఇప్పుడు ఆ సెన్స్లో ఆర్ పేరెంట్స్ హ్యావ్ వన్ అంటారా? బట్ స్టిల్ దే ఆర్ హీరోస్. సో గ్లోరిఫైయింగ్ విన్నింగ్, గ్లోరిఫైయింగ్ దిస్, దానివల్ల టికెట్ సేల్ అవ్వడంలో నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నా డబ్బులు కాదు, నేను ఎన్నైనా నీతులు చెప్పొచ్చు, కానీ ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు. సో వాళ్ళ భయాలను కూడా నేను అడ్రస్ చేయాల్సిందే. కాకపోతే యాజ్ ఎ క్రియేటివ్ ఇండివిజువల్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం నాకు అది హాంట్ చేస్తూ ఉంటుంది. సో దాని నుంచి స్ట్రే అవ్వకపోవడం అనేది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ డిబేట్ కాన్స్టెంట్లీ ఇన్ మై హెడ్. తరుణ్ భాస్కర్ ఇన్ని ఏళ్ళ కెరీర్లో తక్కువ సినిమాలు ఎందుకు చేశాడంటే పొల్యూట్ అవ్వకుండా తనను తాను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం అనుకోవచ్చు. ఒక విధంగా అది ఒక కాన్షియస్ ఎఫర్ట్ సార్. ఇంకోటి వచ్చి నేను ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటి అంటే ఐ హ్యావ్ నాట్ స్పెంట్ ఇనఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ వెన్ ఐ వాజ్ ఇన్ టు కైండ్ ఆఫ్ అబ్సెషన్ అనమాట. నా ఫ్రెండ్స్ తోటి ఏదో ఒకటి చేయడము, అంటే సంథింగ్ యాక్టింగ్ కానీ, అంటే ఇట్ వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. నాకు బై చైల్డ్హుడ్ నేచర్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. నేను ఇంతగానో మాట్లాడడము, ఒక కెమెరాని ఫేస్ చేసి ఇది చేయడం అంటే కండిషనింగ్. అది మా నాన్న వచ్చేసి రవీంద్ర భారతిలో ఎన్నో స్టేజ్ షోస్ అవన్నీ అయ్యేటప్పుడు, పట్టాభిరామ్ గారిది వీళ్ళది వాళ్ళు చాలా స్టేజ్ షోస్ అయ్యేటప్పుడు నన్ను తోసేవారు అనమాట స్టేజ్ మీద. నాకు ఇట్లా వైబ్రేట్ అయిపోయేది మోకాళ్ళంతా. సో దాన్ని స్టేజ్ ఫియర్ అంటారని అప్పుడు అర్థమైంది మా నాన్నకి. సో నన్ను ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క నన్ను ఒక ల్యాబొరేట్ చేసేస్తున్నారు మా నాన్న. ప్రతి దాంట్లో తోసేయడం, ఇది చేయడం. ఐ యూస్ టు హేట్ మై ఫాదర్. అదే భయపడుతున్నాను, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అది ఇది. కానీ ఇవాళ నాకు అర్థమైంది ఏంటి అంటే ఇట్ ఈస్ ద బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ మై లైఫ్.
సో ఎట్టి పరిస్థితిలో ఓవర్కమింగ్ దట్ బికేమ్ లైక్ అ డ్యూటీ ఫర్ మై సెల్ఫ్. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, నాకు మేజర్గా ఏమనిపించింది అంటే, ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ ట్రయింగ్ టు బెటర్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ డన్ యాక్టింగ్, యాంకరింగ్, వాట్ ఎవర్, అని ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్. దానివల్ల నాకేమనిపించింది అంటే, నేను ఇవాళ ఒక డైరెక్టర్ సీట్లో అహంకారంతో కూర్చోవట్లేదు, ఎంపతి తోటి కూర్చుంటున్నాను. ఎంపతి బికాస్ ఐ అండర్స్టాండ్ వాట్ ద యాక్టర్ ఈస్ గోయింగ్ త్రూ. Empathy because I know what the interviewer is going through, what the anchor is going through. I understand my ecosystem better than when I started in Pelli Chootulu. సో అట్లాంటి లెర్నింగ్ రావడానికి నాకు కొంచెం టైం వేస్ట్ అయిందంటే అది నేను వేస్ట్ అని అయితే అనుకోను. అంతే.